మాట్లాడండి, కొంతమంది అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈలోపు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్పు పెడతారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము. కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. ఇచ్చినెత్తుకు వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి, రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు, అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నిటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నిటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి.